హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. లాస్ట్ టైం మనం రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 టెక్స్ట్ బుక్లో ఒక లైవ్ టెస్ట్, ఆల్ ఇండియా లైవ్ టెస్ట్ అడిగాడు. దానికి సంబంధించి మనం సైన్స్ క్వశ్చన్స్ మనం మాట్లాడుకున్నాం. అప్పుడు పార్ట్ 1ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో టోటల్ 20 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు దాంట్లో మిగిలిపోయిన మరొక 20 క్వశ్చన్స్ని మనం పార్ట్ 2గా మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ పార్ట్ 2లో కూడా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని న్యూమరికల్స్ కూడా ఉన్నాయి. సో వాటిని జాగ్రత్తగా మీరు ఫాలో అవుతూ ఉండండి. నేను క్వశ్చన్ ఆన్సర్ చేసే లోపే మీరు ఆపి ఒకసారి చూడండి, ఆన్సర్ చేయగలరా లేదా అని చూసుకొని ఆన్సర్ చేసి వెళ్ళండి. అప్పుడు మన ప్రాక్టీస్ సరిగ్గా ఉందో లేదో మనకు అర్థమైపోయింది. ఓకేనా? ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. కమింగ్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్, సౌండ్ నుంచి అడిగాడు క్వశ్చన్, సౌండ్ నుంచి న్యూమరికల్ అడిగాడు అనమాట. ఇఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ సౌండ్ వేవ్ ఈజ్ 0.04 సెకండ్, దెన్ వాట్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ? ఓకే, మనకి టైం పీరియడ్ ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత? 0.04 సెకండ్. వాట్ ఇస్ ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ ఎంత? ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1 / టైం పీరియడ్, 1/0.04. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/4/100. 4/100 అన్నా 0.04 అన్నా ఒకటి. పైకి వెళ్ళింది అనుకోండి 100/4, 4 ఒకట్లు 4 పాతికలు. సో 25 హెడ్జెస్. ఫ్రీక్వెన్సీ దేంట్లో కొలుస్తారు? హెడ్జెస్లో కొలుస్తారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎక్కడ ఉంది? 25 హెడ్జెస్. అలా ఈజీగా మనం ఆన్సర్ చేయాలన్నమాట. టైం పీరియడ్ ఇచ్చి ఫ్రీక్వెన్సీని అడిగాడు. ఓకేనా? ఇది మనకి సౌండ్ వేవ్ అనుకున్నారు అనుకోండి. దీన్ని మనం ఏమంటామని మాట్లాడుకున్నాం? యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటాడు. ఇలా మన వేవ్ని కంటిన్యూ చేసుకున్నాం అనుకోండి, దీన్ని వేవ్ లెంత్ అంటారు. ఏంటి? వేవ్ లెంత్ అనమాట. మనకి 1/వేవ్ లెంత్ తీసుకున్న ఫ్రీక్వెన్సీ కూడా వచ్చేది అనమాట. కానీ క్వశ్చన్లో ఫ్రీక్వెన్సీ ఇవ్వకుండా టైం నుంచి ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. ఓకేనా? సౌండ్. సౌండ్ దేంట్లో కొలుస్తారు? డెసిబల్స్లో కొలుస్తూ ఉంటారు. సౌండ్ రేంజ్ అనమాట. ఓకేనా? మన మానవుని ఇయర్ ఎంత డెసిబల్స్ తోటి వరకు వెళ్తుంటే 80 డెసిబల్స్ అనమాట. 80 డెసిబల్స్. ఎంత ఫ్రీక్వెన్సీ మధ్య ఒక మానవుని ఇయర్ వినగలదు అంటే 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్. ఈ రేంజ్లో మనిషి ఎయిర్ అనేది, మనిషి చెవి అనేది సౌండ్ వినగలదు అనమాట. ఓకేనా? కమింగ్ టు అనదర్ క్వశ్చన్. ఇది కెమికల్ రియాక్షన్స్ ని అడిగాడు. మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికి నేను చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ ని డిసైడ్ చేశాను. కెమికల్ రియాక్షన్స్ అనే యూనిట్ నుంచి మాత్రం కంపల్సరీగా బిట్ వస్తుంది. ఇది ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పటికీ అర్థమైపోవాలి. కమింగ్ టు క్వశ్చన్. వెన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ రియాక్ట్స్ విత్ ఐరన్ మెటల్, కాపర్ మెటల్ ఈస్ ఫార్మ్డ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ దిస్? ఒక జరిగిన విషయాన్ని ఇచ్చి మనకి రియాక్షన్ అడిగాడు. చూడండి. కాపర్ సల్ఫేట్ CuSO4, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ రియాక్ట్ విత్ ఐరన్. ఐరన్తో రియాక్షన్ జరిపింది అనమాట. ఏం ఫామ్ అయింది? కాపర్ సల్ఫేట్ అనే సొల్యూషన్ ఐరన్తో రియాక్ట్ అయినప్పుడు మనం ఈక్వేషన్స్ చదువుకున్నాం అనుకోండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నేను చదివాం కాబట్టి నాకు అర్థం అవుతుంది. ఫెరస్ సల్ఫేట్ ప్లస్ కాపర్ ఫామ్ అయింది అనమాట. కానీ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది ఐరన్తో రియాక్ట్ అయినప్పుడు ఫెరస్ సల్ఫేట్ ప్లస్ కాపర్ వచ్చింది. అవును, కాపర్ సల్ఫేట్ దగ్గర ఉన్న సల్ఫేట్ని ఐరన్ ఎందుకు తీసుకుంది? అలా తీసుకోవడం గల కారణం ఏంటి? మెటల్ యాక్టివిటీ సిరీస్. కొన్ని మెటల్స్ ఎక్కువగా రియాక్టివిటీ ఉంటాయి, కొన్ని మెటల్స్ తక్కువ రియాక్టివ్ ఉంటాయి అనమాట. ఇదిగోండి, అదే మెటల్ యాక్టివిటీ సిరీస్. బాగా గమనించండి. ఇక్కడ ఐరన్ ఎక్కడ కనపడుతుంది? ఇదిగోండి ఐరన్. ఐరన్ ఎక్కువ రియాక్టివిటీ ఉంది. ఐరన్ కింద కాపర్ ఎక్కడో ఉంది, చూసారా? అంటే కాపర్తో పోల్చుకుంటే ఐరన్ ఎక్కువ రియాక్టివ్. ఎక్కువ రియాక్టివ్ ఉన్నది తక్కువ రియాక్టివ్ ఉన్న దాని దగ్గర నుంచి తీసేసుకునేది అనమాట. సో కాపర్ దగ్గర సల్ఫేట్ ఉంది, ఆ సల్ఫేట్ ని ఫెరస్ ఎక్కువ రియాక్టివ్ కాబట్టి ఏం చేసేసింది? తీసేసుకుంది. సో కాపర్ సల్ఫేట్ నుంచి సల్ఫర్ ని ఐరన్ తీసేసుకుంది. అందుకే కాపర్ ఐరన్ సల్ఫేట్ ఫామ్ అయింది అనమాట. ఓకేనా? ఇలా మనకి ఒక ఐరన్ నైల్ తీసుకుని కాపర్ సల్ఫేట్ లో వేస్తే అది తీసుకునిద్దా లేదా అని చెప్పి మనకి NCERT 10th క్వశ్చన్ లో కూడా మనకి ప్రాక్టికల్ గా కూడా కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి అనమాట. ఆ బొమ్మను కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఎక్కువ రియాక్టివిటీ ఉన్న మెటల్
తక్కువ రియాక్టివ్ ఉన్న మెటల్ దగ్గర నుంచి డిస్ప్లేస్ చేసుకునిద్ది, తీసేసుకునిద్ది. కాబట్టి కాపర్ దగ్గర నుంచి ఐరన్ తీసుకుంది కాబట్టి ఇట్స్ ఏ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఆన్సర్ 3 is the right answer for this question. It is a సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఒకవేళ కొన్నిసార్లు ఉండిద్ది ఇటువైపు తీసుకునిద్ది అటువైపు తీసుకునిద్ది అనమాట. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకటే తీసుకుంది కాబట్టి సింగిల్ డిస్ప్లేస్మెంట్. దిస్ క్వశ్చన్ కమ్స్ అండర్ కెమికల్ రియాక్షన్స్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రిక్షన్ గురించి అడిగాడు. ద యూనిట్ కాల్డ్ ఫ్రిక్షన్. క్వశ్చన్ ఏంటో చూద్దాం. కెన్ ఫ్రిక్షన్ బి ఎలిమినేటెడ్ ఎంటైర్లీ బై పాలిషింగ్ సర్ఫేసెస్ ఆర్ బై యూజింగ్ లాట్స్ ఆఫ్ లూబ్రికెంట్స్? క్వశ్చన్ ఏంటంటే మనం పూర్తిగా ఫ్రిక్షన్ ని తీసివేయగలమా? ఎలాగా? బాగా పాలిష్ చేసి లేదా లూబ్రికెంట్స్ అనగా మనకి ఆయిల్స్ ఉంటాయి కదా, మనకి జారుడు ఆయిల్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. ఇప్పుడు బండ మీద నూనె పోసామనుకోండి, జారిద్దా లేదా? జారిద్ది. అలాంటి లూబ్రికెంట్స్ అనమాట. పాలిషింగ్ చేసి లూబ్రికెంట్స్ ని వాడి మనం పూర్తిగా ఫ్రిక్షన్ ని తీసేయగలమా, జీరో ఫ్రిక్షన్ తేగలమా అని అడిగాడు. ఇక్కడ మీరు గమనించండి, మనం రోడ్డు మీద నడవాలంటే మన కాలికి నేలకి ఫ్రిక్షన్ ఉండాలి. ఎక్కువ ఫ్రిక్షన్ ఉందనుకోండి మనం నడవలేం, తక్కువ ఫ్రిక్షన్ ఉందనుకోండి అప్పుడు నడవలేం. మనకి ఎప్పుడు మీడియంగా ఉండాలన్నమాట. అంటే మన కాలుకి నేలకి ఫ్రిక్షన్ ఎప్పుడు యావరేజ్గా ఉండాలి. ఉదాహరణకి నడుచుకుంటూ వెళ్తున్నాం రోడ్డు మీద, బాగానే నడవగలం. అదే నేల మీద నూనె పోసామనుకోండి నడవలేం. అసలు ఏ ఫ్రిక్షన్ లేకుండా రోడ్డును తయారు చేశారనుకోండి అప్పుడు నడవలేం. సో మినిమం ఫ్రిక్షన్ అనేది ఉండాలి. మనం ఎప్పుడు కూడా జీరో ఫ్రిక్షన్ చేయలేం. జీరో ఫ్రిక్షన్ మనం చేయలేం అనమాట. ఎంతో కొంతైనా సరే ఫ్రిక్షన్ ఉండిద్ది. ఇక్కడ చూడండి, పాలిషింగ్ మేక్స్ ఫ్రిక్షన్ నిల్ అండ్ ఇంక్రీజెస్ అన్నాడు. ఇది కాదు. ఫ్రిక్షన్ అక్కర్స్ దట్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఇది కాదు. ఫ్రిక్షన్ కెనాట్ బి టోటల్లీ ఎలిమినేటెడ్. ఇది ఆన్సర్. మనం టోటల్గా పూర్తిగా జీరోగా ఎప్పుడు ఫ్రిక్షన్ ని తేలేం. సో ఫ్రిక్షన్ కెనాట్ బి ఎలిమినేటెడ్ టోటల్లీ యాజ్ దేర్ విల్ బి సమ్ ఇర్రెగ్యులారిటీస్. ఎంతో కొంత ఫ్రిక్షన్ ఉండిద్ది అన్న విషయాన్ని చెప్పాడు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. అయితే ఇక్కడ చూడండి కొన్ని ఉన్నాయి. ఇదిగోండి, నో మోషన్. అంటే నో మోషన్ అప్పుడు చూడండి, మోషన్లో లేదు అంటే ఏ ఫ్రిక్షన్ లేనట్టు కాదు, స్టాటిక్ ఫ్రిక్షన్ ఉందన్నమాట. కొంత స్థిరమైన ఫ్రిక్షన్ ఉంది, అందువల్లే వస్తువు కలట్లా. ఇదిగో దీన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. నెట్టుకుంటూ బాక్స్ను వెళ్తూ వెళ్ళామనుకోండి స్లైడింగ్ ఫ్రిక్షన్ అనమాట. ఇదిగో ఇది రోలింగ్ ఫ్రిక్షన్ అనమాట. ఆ వస్తువుని రోల్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి రోలింగ్ ఫ్రిక్షన్. ఓకేనా? ఈ రోలింగ్ ఫ్రిక్షన్ చేసామనుకోండి ఎక్కువగా వస్తువులు మనం నెట్టుకుంటూ వెళ్ళచ్చు. రోలింగ్ ఫ్రిక్షన్ చేస్తే ఫ్రిక్షన్ తగ్గిద్ది. ఫ్రిక్షన్ తగ్గింది కాబట్టి మనం ఫాస్ట్గా వస్తువుని తీసుకెళ్ళచ్చు అనమాట. కాబట్టి రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ వెన్ కంపేర్ టు స్లైడింగ్ ఫ్రిక్షన్ అనమాట. ఇలా ఫ్రిక్షన్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దిస్ యూనిట్ అనేది మనకి ఫిజిక్స్లో కనపడుతూ ఉండిద్ది. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. పీరియాడిక్ టేబుల్ మనం మరలా మాట్లాడుకున్నాం, వాడు అలాగే అడుగుతూనే ఉన్నాడు. లాస్ట్ సెషన్లో 20 క్వశ్చన్స్లో కూడా పీరియాడిక్ టేబుల్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే ఒకే ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ వరకు పీరియాడిక్ టేబుల్ నుంచి వచ్చినాయి. సో ఆ యూనిట్ ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పటికే అర్థమైపోవాలి. క్వశ్చన్ చూద్దాం. విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్ ఇన్ పీరియడ్. చూసారా, క్వశ్చన్ కూడా కంప్లీట్గా ఇవ్వాలా. చాలా మందికి ఆ క్వశ్చన్ చదివితేనే అర్థం కాదు. విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్ ఇన్ పీరియడ్. ఇదిగోండి, ఇలా అడ్డంగా గీసిన గీసల్ని పీరియడ్స్ అంటారు. ఇలా నిలువుగా గీసిన గీసల్ని ఏమంటారు? గ్రూప్స్ అంటారు. మనకి పీరియాడిక్ టేబుల్లో 7 అడ్డగీతలు ఉన్నాయి, వాటిని 7 పీరియడ్స్ అంటారు. 18 నిలువు గీతలు ఉన్నాయి, వాటిని 18 గ్రూప్స్ అంటారు. ఇది మినిమంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ పీరియడ్ అనమాట. అంటే మనం ఎప్పుడైతే ఇలా పీరియాడిక్ టేబుల్లో మనం వెళ్తూ ఉంటామో, ఇలా పీరియడ్ వైజ్గా వెళ్తూ ఉంటామో, మెటాలిక్ క్యారెక్టర్ ఏమైంది అని అడిగాడు. మెటాలిక్ క్యారెక్టర్ బాగా గమనించండి. మనం ఇక్కడ చూసామనుకోండి మెడల్స్ ఉంటాయి, ఇక్కడ చూసామనుకోండి మెడల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మెడల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కొన్ని జిగ్జంగ్ లైన్స్ ఉంటాయి అనమాట. ఇటు పక్కన మెడల్స్ ఉంటాయి, అటు పక్కన నాన్ మెడల్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ జిగ్జాగ్ లైన్స్ కి ఇటు పక్కనేమో నాన్ మెడల్స్, ఇటు పక్కనేమో మెటల్స్. అది పక్కన పెట్టండి. ఈ పీరియాడిక్ టేబుల్లో
మనం లెఫ్ట్ వైపు ఉన్నాం, రైట్ వైపు ఉన్నాం. ఇప్పుడు లెఫ్ట్ వైపు ఉన్నాం. లెఫ్ట్ వైపు మనకు దొరికే ఏంటి? మెటల్స్ అనమాట. రైట్ వైపు ఉండేవి మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలైట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, పీరియడ్లో అన్నాడు అంటే పీరియడ్ అనగానే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళటం అని మనకు ఐడియా ఉండాలి. ఒకడు పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ వైపు నుంచి రైట్ వైపు వెళ్తున్నాడంట. లెఫ్ట్ వైపు నుంచి రైట్ వైపుకి వెళ్తున్నాడు. లెఫ్ట్ వైపు ఏముంటాయి? మెటల్స్ ఉంటాయి. రైట్ వైపు ఏముంటాయి? నాన్ మెటల్స్ ఉంటాయి. ఎవరైనా మెటల్స్ నుంచి నాన్ మెటల్ వైపు వెళ్తున్నప్పుడు ఏ క్యారెక్టరిస్టిక్స్ తగ్గిపోతాయి? మెటాలిక్ క్యారెక్టరిస్టిక్స్ తగ్గిపోతాయి. అంతే కదా. ఇటువైపు మెటల్స్ ఉన్నాయి, అటువైపు నాన్ మెటల్స్ ఉన్నాయి. నాన్ మెటల్స్ వైపు వెళ్ళామనుకో నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరిగిద్ది, మరి మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిద్ది. కాబట్టి ఇన్ పీరియడ్ అని అనగానే లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ వైపు మెటల్స్ ఉంటాయి, రైట్ వైపు నాన్ మెటల్స్ ఉంటాయి. ఎవరైనా పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్ వైపు వెళ్తున్నప్పుడు మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిపోయిద్ది, మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్. ఇలా వెళ్తున్నప్పుడు మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అయింది. మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అయింది అన్నాడు అనుకోండి, మరి ఏం పెరిగిద్ది? నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయింది అనమాట. ఎందుకు నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయింది? వెళ్ళే వైపు నాన్ మెటల్స్ ఉన్నాయి కాబట్టి ఇటువైపు వెళ్తున్నప్పుడు నాన్ మెటల్స్ ఉన్నాయి కాబట్టి నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరిగిద్ది. మెటల్స్ తక్కువ కదా, మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిద్ది. అలా సింపుల్గా ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 1. ఇలా పీరియాడిక్ టేబుల్ని ఆలోచించాలి. పీరియాడిక్ టేబుల్ మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇలాంటి ప్రాపర్టీస్ని ఎలా అర్థం చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళా సౌండ్ నుంచి అడిగాడు క్వశ్చన్. సౌండ్ నుంచి ఇది రెండో క్వశ్చన్ ఈ సెషన్లో. చూడండి క్వశ్చన్, వాట్ ఈస్ ద రిపీటెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఫ్రమ్ ఏ వాల్స్ ఆఫ్ ఏ బిగ్ హాల్ దట్ రిజల్ట్స్ ఇన్ ద పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ ఈస్ కాల్డ్ అన్నాడు. క్వశ్చన్ చదివితే ఎవరికి ఏం అర్థం కాదు, కానీ విపులంగా ఒకసారి మళ్ళీ చదువుతాం మనం. వాట్ ఈస్ ద రిపీటెడ్ రిఫ్లెక్షన్స్? అక్కడ ఆగండి. మనం కొండ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఒక కొండ మీద నుంచొని ఇంకో కొండ మీదకి మనం గట్టిగా అరిసామనుకోండి, మనకి ఎకో వినపడిద్ది అనమాట. ఏంటి? ఎకో. మనం సూర్య అని గట్టిగా అరిసామనుకోండి, మరలా తిరిగి సూర్య అని వినపడిద్ది అనమాట. దాన్నే ఎకో అంటారు. అయితే ఎకోకి రివర్బరేషన్కి తేడా చాలా మందికి తెలియదు. చూడండి, నేను ఒకసారి అరిసినప్పుడు ఒక రిఫ్లెక్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎకో అంటారు. ఇక్కడ చూడండి, సింగిల్ రిఫ్లెక్షన్. నేను సూర్య అని అన్నాను అనుకోండి, మళ్ళా సూర్య అని వినపడిద్ది, దాన్ని ఎకో అంటారు. అయితే ఒకడు వాడేమన్నాడు? రిపీటెడ్ రిఫ్లెక్షన్స్ అన్నాడు. రిపీటెడ్ రిఫ్లెక్షన్స్ అన్నా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అన్నా ఒకటే. నేను సూర్య అని అన్నాను అనుకోండి, సూర్య 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 అని సౌండ్ వస్తూ ఉండిద్ది అనమాట. దాన్ని రివర్బరేషన్ అంటారు. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వస్తాయేమో రివర్బరేషన్, సింగిల్ రిఫ్లెక్షన్ వస్తేనేమో ఎకో అనమాట. ఇది ఎకోకి రివర్బరేషన్కి తేడా. మరి ఇప్పుడు అడేమన్నాడు? వాట్ ఈస్ ద రిపీటెడ్ రిఫ్లెక్షన్స్? ఇక్కడే దొరికిపోయాడు. రిపీటెడ్ రిఫ్లెక్షన్స్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి? రివర్బరేషన్. ద ఆన్సర్ ఈస్ రివర్బరేషన్ అనమాట. మరి సింగిల్ రిఫ్లెక్షన్ అంటే ఎకో అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక కొండకి ఇంకో కొండకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఎకో రావాలంటే 17 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. మినిమం డిస్టెన్స్ టు హియర్ అండ్ ఎకో ఈజ్ 17 మీటర్స్ అనమాట. ఎంత టైం వరకు మనకి ఎకో వినపడిద్ది? 1/10 సెకండ్. 1/10 సెకండ్ అంటే 0.1 సెకండ్. 0.1 సెకండ్ వరకు మన చెవులో ఎకో వినపడిద్ది. అలా ఎకో వినపడాలి అంటే 17 మీటర్స్ డిస్టెన్స్ అనేది నేను అరిసే ప్రాంతం నుంచి ఆ కొండకి మధ్య ఉండాలన్నమాట. కానీ రివర్బరేషన్కి అలా అక్కర్లా. మనం సినిమా హాల్లోకి వెళ్ళి అరిసామనుకోండి, చుట్టూ గోడలే కదా, కాబట్టి నేను అరిసిన సౌండ్ వేవ్ అక్కడక్కడే చూడండి ఎన్ని రిఫ్లెక్షన్స్ కనపడుతున్నాయో మీకు. ఇక్కడ అక్కడేమో ఒకే రిఫ్లెక్షన్ కనపడుతుంది, ఇక్కడ చూడండి ఎన్ని రిఫ్లెక్షన్స్ కనపడుతున్నాయో. అందుకే హలో అన్నాను అనుకోండి, హలో 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 అని మెల్లిగా వినపడుతుంది అనమాట. దాన్నే రివర్బరేషన్ అంటారు. ఎకోకి రివర్బరేషన్కి తేడా తెలుసుకోవాలి. సౌండ్ నుంచి మనకు ఒక క్వశ్చన్ని ప్రాబ్లమేటిక్ రూపంలో అడిగాడు అనమాట. ఓకేనా? అర్థమైంది కదా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడు. మీకు బాగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ముందు క్వశ్చన్ చదువుదాం. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ హ్యాస్ మాస్ 100 kg ఆన్ ఎర్త్, ఒక వ్యక్తి మాస్ అనేది భూమి మీద 100 kg ఉందంట. వాట్ వుడ్ బి ఇట్స్ మాస్ ఆన్ ద మూన్? అయితే ఆ వ్యక్తి
మూన్ మీదకి వెళ్తే అప్పుడు మూన్ మీద మాస్ ఎంత అని అడుగుతున్నాడు. భూమి మీద మాస్ 100 కేజీలు అయితే చంద్రుడి మీద మాస్ ఎంత అంటున్నాడు. ఒక బేసిక్ విషయం ఏంటంటే మాస్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. మనకి వెయిట్ అనేది చేంజ్ అయ్యిద్ది. మనకి గురుగ్రహం మీద ఒక వెయిట్ ఉండిద్ది, భూమి మీద ఒక వెయిట్ ఉండిద్ది, మూన్ మీద ఒక వెయిట్ ఉండిద్ది. సో వెయిట్ కెన్ బి చేంజ్, కానీ మాస్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. మాస్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో భూమి మీద ఒక వ్యక్తికి మాస్ 100 కేజీలు ఉంటే మరి మూన్ మీదకి వెళ్తే 100 కేజీలే ఉండిద్ది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. మాస్ చేంజ్ అవ్వదు అన్న పాయింట్ నీకు తెలియాలి. అయితే మరి వెయిట్ చేంజ్ అయ్యిద్ది కదా. చాలా మందికి వెయిట్ అంటే ఏంటో తెలియదు. చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెయిట్ ఫార్ములా ఏంటో తెలుసా? వెయిట్ ఈక్వల్ టు mg, మాస్ టైమ్స్ ఆఫ్ గ్రావిటేషన్. అంటే వెయిట్ అంటే ఏంటయ్యా అంటే ఒక 100 కేజీలు ఉన్న వస్తువు ఈ భూమి మీద 9.8 మీటర్ పర్ సెకండ్ గ్రావిటీతో కిందకి లాగబడుతూ ఉండిద్ది అనమాట. 100 కేజీలు ఉన్న వస్తువు, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో గ్రావిటీతో ఈ 100 కేజీల మాస్ ఉన్న వస్తువుని భూమి లాగుతూ ఉండిద్ది. లాగటం అంటే ఫోర్స్ అనమాట. దీన్ని ఏమంటారు? ఫోర్స్ అంటారు. 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ గ్రావిటీతో, యాక్సిలరేషన్తో 100 కేజీల మాస్ ఉన్న వస్తువు భూమి మీద లాగబడుతుంది కదా, అదే వెయిట్ అనమాట. వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్. అందుకే వెయిట్ని దేంట్లో కొలుస్తారు తెలుసా? న్యూటన్స్లో కొలుస్తారు. చాలా మందికి తెలీదు. వెయిట్ని కేజీల్లో కొలుస్తారంటారేమో అనుకుంటూ ఉంటారు. కాదు, మాస్ని కేజీల్లో కొలుస్తారు, వెయిట్ని న్యూటన్స్లో కొలుస్తారు. ఎందుకు? వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్ కాబట్టి. ఓకేనా? భూమి మీద గురుత్వాకర్షణ శక్తి అంట స్మాల్ g ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కానీ చంద్రుడి మీద అంత ఉండదు. చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి తగ్గిద్ది. ఎంత అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో 6వ వంతు. చంద్రుడి మీద 9.8 భూమి మీద 9.8 అయితే చంద్రుడి మీద 9.8/6 అనమాట. ఇప్పుడు చంద్రుడి మీద బరువు ఎంతో తెలియాలనుకోండి, W ఈక్వల్ టు m ఇంటూ g అనమాట. m ఎంత? 100 కేజీలు. g ఎంత? 9.8/6 అనమాట. మల్టిప్లై చేయండి, 9800/6 అనమాట. మన 2 మూళ్ళు 3 రోళ్ళు, 3 మూళ్ళు 9, 3 రోళ్ళు 6, 2 మిగిలింది, 3 6లు 18, 2 మిగిలింది, 3 6లు 18. ఓకేనా? ఇది 6 వేసుకుందాం. పాయింట్ పోవాలి కదా, 0 పెట్టేసుకుందాం అనుకోండి. 2 వచ్చింది కదా ఇక్కడ, 2 1లు, 2 16లు, 2 3లు, అంటే నియర్లీ ఎంత వస్తుంది మనకి? 162.2 న్యూటన్స్ వస్తుంది అనమాట. అంటే బొమ్మలో చూడండి, మాస్ 100 కేజీలు ఉంటే భూమి మీద వెయిట్ ఎంత ఉంది? 980 న్యూటన్స్. అంటే 980 న్యూటన్స్తో ఫోర్స్తో 100 కేజీల మాస్ ఉన్న వ్యక్తి భూమి వైపు లాగబడుతున్నాడు. అదే మనం చంద్రుడి వైపు వెళ్ళామనుకోండి, మాస్ ఎంత? 100 కేజీలు. మరి వెయిట్ ఎంత? 162 న్యూటన్స్ అనమాట. ఓకేనా? ఎందుకు మనకి మాస్ చేంజ్ అవ్వకుండా వెయిట్ చేంజ్ అయింది అంటే ఇక్కడ గ్రావిటీ వేరు, ఇక్కడ గ్రావిటీ వేరు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇదనమాట. మీకు మాస్ చేంజ్ అవ్వదు అని తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లెన్స్ మీద అడిగాడు క్వశ్చన్. అది కూడా దేని కింద వచ్చింది అంటే లైట్ కింద వచ్చింది. ప్రాబ్లమాటిక్ అనమాట. జాగ్రత్తగా వినండి. ఏ కాన్కేవ్ మిర్రర్ గురించి అడిగాడు. ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ 3 times ది మ్యాగ్నిఫైడ్ రియల్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ 5 centimeters ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అనమాట. అంటే ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాడు. ఒక కాన్కేవ్ మిర్రర్ దీన్ని మిర్రర్ నుంచి 5 సెంటీమీటర్ల దూరంలో పెట్టాడంట. 5 సెంటీమీటర్ల దూరంలో ఆబ్జెక్ట్ ని పెట్టాడు. అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ ద ఇమేజ్ లొకేటెడ్. అంటే ఒక కాన్కేవ్ మిర్రర్ని తీసుకొని ఆ మిర్రర్కి 5 సెంటీమీటర్ల దూరంలో పెడితే మ్యాగ్నిఫై అయి వచ్చిన ఇమేజ్ 3 times ఉంటే ఆ ఇమేజ్ ఎంత దూరంలో పడిద్ది అని అడిగాడు. ఇక్కడ పెట్టిందేమో ఆబ్జెక్ట్, పడేది ఏంటి? ఇమేజ్ అనమాట. ఇమేజ్ ఎంత అన్నాడు. సింపుల్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఫర్ మిర్రర్ తెలియాలన్నమాట. ఇదిగోండి, m ఈక్వల్ టు -v/u.
చూడండి ఎం ఎంత 3 ఇచ్చాడు, వి ఇచ్చాడా తెలీదు, ఇమేజ్ డిస్టెన్స్ మనల్ని కనుక్కోమన్నాడు. యు ఒక కాన్కేవ్ మిర్రర్కి యు ఎప్పుడు ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. యు ఎంత ఇచ్చాడు 5 సెంటీమీటర్లు. బాగా గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ మిర్రర్కి యు నెగిటివ్ తీసుకోవాలి. నేను చెబుతున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్, న్యూమరికల్స్ వచ్చినప్పుడు మీకు బాగా అర్థమైంది. కాన్కేవ్ మిర్రర్కి యు నెగిటివ్ తీసుకోవాలి. అదిగోండి యు 5 ఇచ్చాడు, నేను మైనస్ తీసుకున్నా, మైనస్ తీసుకోవాలన్నమాట, అది రూల్. ఓకేనా, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తాను. వి ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. 15 ఎక్కడ ఉంది, సింపుల్ ఫార్ములా తెలియాలంతే. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, మిర్రర్కి ఏంటి -v/u, అలా కాదు లెన్స్కి ఏంటి v/u. లెన్స్కి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా v/u, మిర్రర్కి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా -v/u, అంతే. మనకు వాడు ఏం చేశాడు, యు ఇచ్చాడు, ఎం ఇచ్చాడు, వి కనుక్కోమన్నాడు. సో యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ని ఎంత దూరంలో పెట్టాడని. మరి వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, అద్దంలో ఇమేజ్ పడిద్ది కదా మిర్రర్లో, ఆ డిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ ఎం అంటే మ్యాగ్నిఫికేషన్, మ్యాగ్నిఫికేషన్ అంటే పెరగడం తగ్గడం అనమాట. ఓకేనా, పెరగడం తగ్గడం, సైజు పెరిగింది తగ్గింది అని చెప్పాలంటే మ్యాగ్నిఫికేషన్ అనమాట. ఓకేనా, కాన్కేవ్ మిర్రర్ అంతే. మీకు లెన్సెస్ గురించి చెప్పేటప్పుడు, మిర్రర్స్ గురించి చెప్పేటప్పుడు ప్రాబ్లమాటిక్స్లో వివరంగా రూల్స్ చెప్పి మీ చేత ప్రాబ్లమ్స్ చేపిస్తాను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనే సెక్షన్ ఉంది, కానీ చాలా మంది చదవరు. మనం పార్ట్ బిలోకి వెళ్ళామనుకోండి మెయిన్స్లో, అక్కడ కూడా మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎన్విరాన్మెంట్ గురించి ఉంది. ఓకేనా, ఆ ఎన్విరాన్మెంట్ గురించి తప్పనిసరిగా బిట్స్ అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఇప్పుడు బిట్ అడిగాడు అనమాట. చూడండి, విచ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్. ఎర్త్ అట్మాస్ఫియర్లో, భూమి యొక్క వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏంటి అని అడిగాడు. అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి చూద్దాం. మన ఎర్త్ మీద భూమి బాగా వేడెక్కుతుంది అనమాట. భూమి బాగా వేడెక్కుతాన్ని ఏమంటారంటే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఎప్పుడు వింటూనే ఉంటారు ఈ పదాలు మీరు, కానీ ఐడియా ఉండకపోవచ్చు. భూమి ఉండాల్సిన వేడి కన్నా ఎక్కువగా వేడెక్కింది అనుకోండి, దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. అవును, గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వచ్చింది, భూమి వేడెక్కడం వల్ల. అసలు భూమి ఎందుకు వేడెక్కింది, కొన్ని గ్యాసెస్ వల్ల. దాన్ని ఏమంటారంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్. మళ్ళా చదువుతున్నాను, గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ అవటం వల్ల భూమి బాగా వేడెక్కింది. భూమి బాగా వేడెక్కడం వల్ల దాన్ని ఏమంటారు, గ్లోబల్ వార్మింగ్ అంటారు. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటయ్యా అంటే CO2, CH4 మీథేన్, క్లోరోఫ్లోరో కార్బన్స్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఈ గ్యాసెస్ అనమాట. ఈ గ్యాసెస్ వివిధ రకాలుగా భూమి మీద విడుదలయ్యి గ్రీన్ హౌస్ గ్యాసెస్గా పిలువబడి ఎర్త్ని బాగా వేడి చేసి గ్లోబల్ వార్మింగ్కి కారణమైనవి అనమాట. ఇప్పుడు చాలా ప్రపంచ దేశాలన్నీ ఎర్త్ సమ్మిట్లు, వాతావరణ సదస్సులు చెప్పుకుంటూ ఏం చేస్తున్నాయి అంటే మనం గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలి. తగ్గించాలంటే భూమి మీద వేడిని తగ్గించాలి, తగ్గించాలంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. అందుకే కార్బన్ మోనాక్సైడ్ని తగ్గించడానికి మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ని తీసుకొస్తున్నారు, CNG వెహికల్స్ని తీసుకొస్తున్నారు అనమాట. CNG కూడా ఎక్కువ తాగకూడదు, CNG వస్తే మీథేన్ వచ్చింది అనమాట. కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ని బాగా ప్రమోట్ చేసి ఈ పొల్యూటెంట్స్ని తగ్గిస్తూ ఉన్నారు. వీటినే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గరికి వద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నాడు. ఇదిగోండి ఓజోన్, ఓజోన్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెసే, దాన్ని O3 అంటారు. ఇది కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. సో దీన్ని మన ఆన్సర్గా పరిగణించకూడదు. ఓకేనా, ఇది కాదు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, ఇప్పుడే మాట్లాడుకున్నాగా, కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెసే. మీథేన్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెసే. మరి గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏంటయ్యా అంటే సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ అనేది కొంత మొత్తంలోనే గ్రీన్ హౌస్ గ్యాస్ కాదనమాట. మీరు బయట చూస్తే దీన్ని కూడా గ్రీన్ హౌస్ గ్యాస్గా కన్సిడర్ చేస్తాడు, కానీ ఎక్కువ మొత్తంలో నాశనం చేయట్లేదు అనే కన్సిడరేషన్లో దీన్ని కాదు అని క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఓకేనా, అన్నిటికన్నా ఎక్కువగా వాతావరణాన్ని ఎక్కువగా వేడి చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్, 81%. అదే ఎక్కువగా భూమిని వేడికిస్తుంది. సో ద మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ చెప్పాలి. దాన్ని తగ్గించాలనే, కార్బన్ శాతం తగ్గించాలని చెప్పి ఈరోజు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. స్కాట్లాండ్లో వాటిలో ఎర్త్ సమ్మిట్లు జరుగుతూ ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్ కింద మీకు
10 మార్కులు అడుగుతూ ఉంటాడు. వాటిని డైలీ కరెంట్ అఫైర్స్ ఆధారంగా చదువుకుంటూ ఉండాలి. కానీ ఎన్విరాన్మెంట్ అనే సెక్షన్లో నేను దీని గురించి మాట్లాడతాను. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. పీరియాడిక్ టేబుల్ నుంచి మళ్ళా క్వశ్చన్ అడిగాడు. ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పటికే ఇంకా బాగా అర్థమైపోవాలి. ఓకేనా? క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ? కింది ఉన్న 4గిట్లో ఎలక్ట్రోనెగటివిటీ ఏ ఎలిమెంట్కి ఎక్కువ అన్నాడు. అసలు దేనికి ఎక్కువ చెప్పాలంటే ఎలక్ట్రోనెగటివిటీ ఏంటో అర్థం అవ్వాలిగా. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటో మాట్లాడుకుందాం. సింపుల్గా చెబుతా, జాగ్రత్తగా వినండి. ఏ ఎలిమెంట్ అయితే ఎలక్ట్రాన్ తీసుకోవటానికి ఇష్టపడుతూ ఉండిద్దో దానికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉండిద్ది అనమాట. టు యాక్సెప్ట్ ఆర్ టు గెయిన్ ఎలక్ట్రాన్స్. ఎవరు ఎలక్ట్రాన్స్ ఇచ్చినా సరే ఎలక్ట్రాన్స్ని తీసుకోవటానికి ఎవరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో దానికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ అనమాట. సింపుల్. ఎలక్ట్రో పాజిటివిటీ అంటే ఎలక్ట్రాన్స్ని ఇవ్వటం, డోనార్. ఎలక్ట్రోనెగటివిటీ అన్నాడనుకో ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం, యాక్సెప్టార్. ఓకేనా? అయితే ఇక్కడ కింద ఏమి ఇచ్చాడు? ఫ్లోరిన్నా, బ్రోమిన్నా, అయోడిన్నా, క్లోరిన్నా. ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఎక్కువ అన్నాడు. గమనించండి, మెటల్స్ ఎప్పుడూ కూడా ఎలక్ట్రాన్స్ని ఇచ్చేయడానికి ఇష్టపడుతూ ఉంటాయి అన్నమాట. ఇచ్చేయడానికి ఇష్టపడుతూ ఉంటాయి. దే ఆర్ ఆల్వేస్ రెడీ టు గివ్. అందుకే ఇచ్చే వాటిని ఏమనాలి? ఎలక్ట్రో పాజిటివిటీ అనాలి. సో మెటల్స్ కాదు. మరి నాన్ మెటల్స్కున్న గుణం ఏంటయ్యా అంటే ఎవరు ఎలక్ట్రాన్స్ ఇచ్చినా సరే తీసుకుంటాయి అన్నమాట. ఏంటి? తీసుకుంటాయి. మెటల్స్ ఎప్పుడు ఎలక్ట్రాన్స్ని ఇవ్వాలంటూ ఇష్టపడుతూ ఉంటాయి. నాన్ మెటల్స్ ఎప్పుడు ఎలక్ట్రాన్స్ని తీసుకోవాలని ఇష్టపడుతూ ఉంటాయి. కాబట్టి పీరియాడిక్ టేబుల్లో నాన్ మెటల్స్ ఎటువైపు ఉంటాయి? రైట్ సైడ్లో ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి పీరియడ్లో లెఫ్ట్ వైపు నుంచి రైట్ వైపుకి వెళ్తున్నప్పుడు, మళ్ళా చెబుతున్నాను, లెఫ్ట్ వైపు నుంచి రైట్ వైపుకి వెళ్తున్నప్పుడు నాన్ మెటల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు ఎలక్ట్రాన్స్ని తీసుకుంటాయి కాబట్టి తీసుకునే ప్రాపర్టీనే ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. కాబట్టి నాన్ మెటల్స్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. ఏంటి? నాన్ మెటల్స్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. అయినా మనం ఆన్సర్ చేయలేం. ఎందుకంటే ఇచ్చిన 4 ఏంటి? నాన్ మెటల్స్. మెటల్ ఏమైనా ఇచ్చాడనుకోండి తీసేసేవాళ్ళం. అన్ని నాన్ మెటల్సే ఇచ్చాడే. అప్పుడు చూడండి, టాప్ టు బాటం. ఎవరైనా పీరియాడిక్ టేబుల్లో టాప్ టు బాటం వెళ్ళారనుకోండి డిక్రీజ్ అయ్యిద్ది అనమాట. లెఫ్ట్ టు రైట్ వెళ్తే ఇంక్రీజ్ అయ్యిద్ది, టాప్ టు బాటం వెళ్తే డిక్రీజ్ అయ్యిద్ది. అయితే మనం బాగా గమనించామనుకోండి, ఇదిగో ఫ్లోరిన్ ఇక్కడ ఉంది. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇటువైపు వెళ్తే వీటికి ఎక్కువ. ఓకే, 4గిటికి ఎక్కువ. మరి ఈ 4గిట్లో దేనికి ఎక్కువ? పైనుంచి కిందకి వెళ్తున్నప్పుడు తగ్గిద్ది అన్నాడంటే పై దానికి ఎక్కువ అన్నమాట. సో ఎలక్ట్రోనెగటివిటీ అనేది దేనికి ఎక్కువ అంటే ఫ్లోరిన్కి ఎక్కువ. ఎవరు ఎలక్ట్రాన్ ఇచ్చినా రెడీగా ఉండి తీసుకోవడానికి సిద్ధంగా ఉండేది ఏంటి? ఫ్లోరిన్. సో మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏంటన్నా కూడా ఫ్లోరినే అనమాట. చూసారా? ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఇంత కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటేనే నువ్వు ఆన్సర్ చేయగలవు. లేకపోతే ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ చదువుకుంటూ, అర్థమైందా, ఉంటే ఏమాత్రం కూడా ఆన్సర్ చేయలేము అనమాట. సో జాగ్రత్తగా మన ఛానల్లో తెలుగులో చదువుతున్న సైన్స్ క్లాసెస్ని జాగ్రత్తగా వినండి. ఇంకా ఎవరైనా ఎస్ఎస్సి రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ అర్థమైందిగా. మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏంటి? ఫ్లోరిన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ డిలో ఫేవరెట్ క్వశ్చన్ అంటారు. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడు. పొటాటో చిప్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ డాష్ క్యాష్ టు ప్రివెంట్ ఆక్సిడేషన్. మనం బయట కొన్ని చిప్స్ ప్యాకెట్స్ కొంటూ ఉంటాం అన్నమాట. ఆ చిప్స్ ప్యాకెట్లో చాలా చిప్స్ ఉంటాయి. అయితే వాటిని ప్యాక్ చేసినప్పుడు లోపల నైట్రోజన్ గ్యాస్ని నింపుతారనమాట. ఎందుకు నైట్రోజన్ గ్యాస్ని నింపుతున్నారంటే లోపలుండే ఈ చిప్స్ అనేవి ఆక్సిజన్తో చర్య జరిపితే దాన్ని ఆక్సిడేషన్ అంటారు. ఏంటి? ఆక్సిడేషన్. లోపల లేస్ ప్యాకెటే తీసుకోండి, దాని లోపల చిప్స్ ఆక్సిజన్తో చర్య పొందితే దాన్ని ఆక్సిడేషన్ అంటారు. అలా ఆక్సిడేషన్ చెందింది అనుకోండి అవి ముక్కిపోతాయి అన్నమాట. ఫోటోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కిపోతాయి, తినలేమన్నమాట. ఆ ముక్కిపోటాన్ని ర్యాన్సిడిటీ అంటారు. ఏంటి? ర్యాన్సిడిటీ.
జాగ్రత్తగా వినండి. చిప్స్ ఆక్సిజన్తో చర్య జరిపితే దాన్ని ఆక్సిడేషన్ అంటారు. అలా ఆక్సిడేషన్ చెందడం వల్ల చిప్స్ అనేవి ర్యాన్సిడిటీకి గురిపోతాయి. ముక్కిపోవటం, తెలుగు భాషలో చెప్పాలంటే ముక్కిపోవటం అంటాం. వాటిని మనం తినలేం అన్నమాట. కాబట్టి అందుకే ఈ చాలా కాలం వరకు ఈ చిప్స్ నిలవ ఉండాలి కాబట్టి వాటిలో నైట్రోజన్ గ్యాస్ నింపుతారు. అలా నైట్రోజన్ గ్యాస్ నింపడం వల్ల ఆక్సిజన్ ఆ చిప్స్తో వెళ్ళి చర్య జరపదు, నైట్రోజన్ గ్యాసే ఉండిద్ది కాబట్టి. అవును, నైట్రోజన్ ఎందుకు నింపారు? చాలా గ్యాసెస్ ఉన్నాయి కదా. వై ఓన్లీ నైట్రోజన్? బికాస్ అట్ రూమ్ టెంపరేచర్ నైట్రోజన్ ఈజ్ అన్రియాక్టివ్. నైట్రోజన్ కున్న గుణం ఏంటంటే టెంపరేచర్ దగ్గర, అది కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర అది చాలా అన్రియాక్టివ్గా ఉండిద్ది, ఎక్కువగా రియాక్షన్ జరపదు. టెంపరేచర్ పెంచితేనే నైట్రోజన్ రియాక్షన్ జరిపిద్ది. మన రూమ్ టెంపరేచర్ దగ్గరే కదా ఉండేది, అందుకే నైట్రోజన్ నింపారు. సో ది చిప్స్ ప్యాకెట్స్ ఆర్ ఫిల్డ్ విత్ నైట్రోజన్ గ్యాస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆక్సిడేషన్, టు ప్రివెంట్ ఫ్రమ్ ఆక్సిడేషన్. అదనమాట ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ న్యూట్రియంట్ ప్రొవైడ్స్ ద మ్యాక్సిమం ఎనర్జీ? మనం చాలా న్యూట్రియంట్స్ని తీసుకుంటూ ఉంటాం. మనం కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటాం, ఫ్యాట్స్ని తీసుకుంటాం, ఫైబర్స్ని తీసుకుంటాం, ప్రోటీన్స్ని తీసుకుంటాం, విటమిన్స్ని తీసుకుంటూ ఉంటాం. అయితే ఇలా తీసుకునే అన్ని న్యూట్రియంట్స్లో, అన్ని లవణాల్లో ఏది తింటే మనకు ఎక్కువ ఎనర్జీ వచ్చిద్ది అని అడిగాడు. ఏది తింటే ఎక్కువ ఎనర్జీ వచ్చిద్ది? అందరికీ తెలిసిందే, ఫ్యాట్స్ అన్నమాట. ఫ్యాట్స్ తింటే మనకు ఎక్కువ ఎనర్జీ వచ్చింది. ఎక్కువ క్యాలరీస్ మన బాడీకి అందాలి అంటే మనం ముఖ్యంగా తినాల్సింది ఏంటి అంటే ఫ్యాట్స్ అన్నమాట. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువగా మనకి క్యాలరీస్ వస్తూ ఉంటాయి. అయితే వాటి వల్ల, ఫ్యాట్స్ వల్ల మన బాడీలో ఇర్రెగ్యులర్ ఫ్యాట్స్ కూడా చేరే అవకాశం ఉంది. తగు మాత్రంలో మనం ఫ్యాట్స్ తీసుకోవాలి. ఎక్కువగా చేరినాయి అనుకోండి ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంది. దీన్ని స్థూలకాయత్వం అంటారు. ఒళ్ళు బాగా లావుగా మారిపోవడం అన్నమాట. తగిన మాత్రంలో తీసుకోవాలి. ఎక్కువగా వచ్చే క్యాలరీస్ దేనివయ్యా అంటే ఫ్యాట్స్ అన్నమాట. అందుకే ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ని ఎక్కువగా హీరోలు తీసుకొని తమ బాడీని బిల్డప్ చేస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటి హై లెవెల్ క్వశ్చన్లు కూడా అప్పుడప్పుడు పడుతూనే ఉంటాయి. వీటిని సాల్వ్ చేసినోడికే ఎగ్జామ్స్లో మార్క్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. హీట్ గురించి అడిగాడు. హీట్ అనే యూనిట్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి క్వశ్చన్. ద అమౌంట్ ఆఫ్ heat energy that is required to change 1 kg of solid into liquid at atmospheric pressure at its melting point is known as అన్నాడు. ఈ క్వశ్చన్ చదవంగానే చాలా మంది వదిలేస్తారు. క్వశ్చన్ ఏంద్రా బాబు అంత పెద్దగా ఉందని. కానీ ఏమీ లేదు, వివరంగా చెబుతా, జాగ్రత్తగా వినండి. ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేటెంట్ హీట్ అంటాడు. ఏంటి? లేటెంట్. లేటెంట్ అనే పదానికి ఇంకో అర్థం ఏందయ్యా అంటే హైడ్ అనమాట. ఏంటి? హైడ్, కనపడదు. హైడ్ అండ్ సీక్ అంటే అర్థం చూసారా? కనపడకపోవడం అనమాట. అంటే మనకి సాలిడ్ ఉంది, లిక్విడ్ ఉంది, గ్యాస్ ఉందన్నమాట. ఏదో ఒక రోజు కొన్ని సందర్భాల్లో టెంపరేచర్ పెంచినప్పుడు సాలిడ్ లిక్విడ్గా మారిద్ది. లిక్విడ్ని హీట్ చేసామనుకోండి గ్యాస్గా మారిద్ది. సాలిడ్ లిక్విడ్గా మారే సమయంలో కొంత హీట్ విడుదలైంది. దాన్నే లేటెంట్ హీట్ అంటారు. అది ఎవరికి కనపడదు, అందుకే లేటెంట్ హీట్. నెక్స్ట్, లిక్విడ్ గ్యాస్గా మారే సమయంలో కొంత హీట్ విడుదలైంది. దాన్నే లేటెంట్ హీట్ అంటారు. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వస్తువు మారుతున్నప్పుడు కనబడకుండా విడుదలయ్యే హీట్నే లేటెంట్ హీట్ అంటారు. ఏంటి? లేటెంట్ హీట్. ఇప్పుడు సాలిడ్ లిక్విడ్గా మారుతాన్ని ఏమంటారంటే ఫ్యూజన్ అంటారు. ఏమంటారు? ఫ్యూజన్. ఓకేనా? మరి లిక్విడ్ గ్యాస్గా మారుతాన్ని ఏమంటారు? వేపరైజేషన్ అంటారు. వేపరైజేషన్ అంటారు. అంటే సాలిడ్ లిక్విడ్గా మారితే ఫ్యూజన్, అప్పుడు కొంత హీట్ విడుదలైంది. దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. నెక్స్ట్, లిక్విడ్ గ్యాస్గా మారుతున్నప్పుడు కొంత హీట్ విడుదలైంది. దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మాట్లాడుతున్నప్పుడు మనకి హీట్ అనేది విడుదలైద్ది, అది కనపడదు. దాన్నే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. సాలిడ్ నుంచి లిక్విడ్ అయితే. ఇప్పుడు క్వశ్చన్ చూడండి.
1 kg ఆఫ్ సాలిడ్ లిక్విడ్గా మారుతుంది. సాలిడ్ లిక్విడ్గా మారుతుంది ఏమంటారు? ఫ్యూజన్. ఈజీగా చెప్పేయచ్చు, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పి. మీకు ఎక్కువ తెలియాల్సిన పని కూడా లేదు. సాలిడ్ లిక్విడ్గా మారుతుంది ఫ్యూజన్, లిక్విడ్ గ్యాస్గా మారింది వేపరైజేషన్ అనమాట. ఓకేనా? అయితే బాగా గమనించండి, ఇక్కడ ఒక కాన్సెప్ట్ మీకు రివీల్ చేస్తాను. వేడి నీరు మనం పట్టుకున్నాం అనుకోండి, అది ఎక్కువ మన శరీరానికి హాని కలగజేసిద్దా? వేడి నీటి ఆవిరి ఎక్కువ మన బాడీకి ప్రమాదం కలగజేసిద్దా? మన చేయి తీసుకెళ్ళి వేడి నీటిలో పెట్టాం, హీట్ వాటర్లో పెట్టాం, ఏమైద్ది? చేయి కాలిద్ది. హీట్ స్ట్రీమ్లో పెట్టాం, చేయి కాలిద్ది. అంటే వేడి నీళ్ళలో పెడితే ఎక్కువగా మన చేయి బాగా ప్రమాదానికి గురైద్దా? ఆవిరి వేడి ఆవిరిలో మన చేయి పెడితే ఎక్కువ ప్రమాదానికి గురైద్దా అన్న కాన్సెప్ట్ని మీరు చెప్పండి, మీరు ఆన్సర్ చేయండి. వేడి నీళ్ళల్లోనా మన చేతికి ప్రమాదం ఎక్కువ, వేడి నీటి ఆవిరిక మన చేతికి ప్రమాదం ఎక్కువ? మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఈ కాన్సెప్ట్ గురించి నేను మీకు క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కెమిస్ట్రీలో చాలా యూట్యూబ్ ఛానల్స్లో అసలు దీన్ని ఎక్స్ప్లెయినే చేయరు. ఈ కాన్సెప్ట్ని మోల్ అండ్ మొలారిటీ అంటారు. చాలామంది సైన్స్ చదువుకునే వాళ్ళకు కూడా మోల్ అండ్ మొలారిటీ అంటే ఏంటో తెలియదు. అందరూ వేరే వేరే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్ప ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయరు. ఈ కాన్సెప్ట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం. 1 mole ఆఫ్ కార్బన్ ఆటమ్ weighs 12 grams. ఒక మోల్ కార్బన్ ఆటమ్ అంట ఎంత బరువు ఉంది? 12 grams బరువు ఉందంట. అయితే మాస్ ఆఫ్ 1 gram ఆఫ్ 1 atom ఆఫ్ కార్బన్, ఒక మోల్ కార్బన్ ఆటమ్ 12 grams ఉంటే ఒక యాటమ్ బరువు ఎంత అని అడుగుతున్నాడు. మళ్ళీ అడుగుతున్నాను, ఒక మోల్ కార్బన్ ఆటమ్స్ బరువు 12 grams అయితే ఒక కార్బన్ ఆటమ్ బరువు ఎంత అని అడుగుతున్నాడు. ఒక మోల్ కార్బన్ ఆటమ్స్ లో ఎన్ని ఉంటాయి తెలిసే ఆటమ్స్? 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళా చెబుతున్నాను, ఒక మోల్ కార్బన్ ఆటమ్స్ లో 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ఉంటాయి. సారీ, ప్లస్ 23 ఆటమ్స్ ఉంటాయి. వీటి బరువు ఎంత? 12 grams. అంటే 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్ యొక్క బరువు 12 grams అయితే ఒక యాటమ్ బరువు ఎంత అని అడిగాడు. క్వశ్చన్ మీకు అర్థమైందా? 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ని కలిపి ఒక మోల్ అంటారు. ఒక మోల్ కార్బన్ ఆటమ్స్ బరువు 12 grams అయితే ఒక యాటమ్ ఎంత అన్నాడు. క్రాస్ మల్టిప్లై చేయండి. 12 ఇంటూ 1 బై 6.022 ఇంటూ 10⁻23. ఇది పైకి వెళ్ళింది అనుకోండి 10⁻23 అయింది. సారీ, 10⁻23 పైకి వెళ్తే 10⁻23 అయింది. 6 ఒకట్లు 6 రెండ్లు నీళ్ళుగా కొట్టేస్తున్నా. 2 ఇంటూ 10⁻23. ఎక్కడుంది ఆన్సరు? ముందు నాకు 10⁻23 దొరకాలి. ఓ ఇక్కడుంది, ఇది అవ్వచ్చు. ఇక్కడుంది, ఇది అవ్వచ్చు. ఇది కాదు, తీసేసే. ఇక్కడుంది, ఇక్కడ నాకు 2 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? 1.99. నా ఆప్షన్కి వెరీ నియర్గా ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. సో 4th ఆప్షన్ ఈజ్ ఆన్సర్. అర్థమైందా? ఒక మోల్లో 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ఉంటాయనే విషయం తెలియాలి. దీన్నే అవగాడ్రో నంబర్ అంటారు. ఒక మోల్ లోపల 6.022 10⁻23 ఆటమ్స్ ఉంటాయి. ఏం లేదు, మీకు అర్థం అవటానికి. ఒక మోల్ అంటే దానిమ్మకాయ అనుకోండి. ఒక మోల్ అంటే దానిమ్మకాయ. దానిమ్మకాయ లోపల ఎన్ని గింజలు ఉంటాయి? చాలా గింజలు ఉంటాయి. 6.022 ఇంటూ 10⁻23 గింజలు ఉన్నాయి అని అర్థం అవటానికి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అన్ని గింజల్ని కలిపి అవగాడ్రో నంబర్ అంటారు. అన్ని చోట్ల చదవలేం కదా, అందుకే మోల్ అన్నాడు. ఒక మోల్ని ఒక దానిమ్మకాయతో పోల్చుకోండి. మోల్ లోపల ఆటమ్స్ని దానిమ్మకాయ లోపల ఉన్న గింజలతో పోల్చుకోండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. నేను ఈ మోల్ అండ్ మొలారిటీ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, అటామిక్ స్ట్రక్చర్ గురించి అడిగాడు. అటామిక్ స్ట్రక్చర్ చూడండి, మనకి ఒక యాటమ్ని తీసుకున్నప్పుడు మధ్యలో న్యూక్లియస్ ఉండిద్ది, చుట్టూ షెల్స్ ఉంటాయి అన్నమాట. వీటిని కక్షలు అంటారు. ఏంటి? కక్షలు.
ఈ కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అన్న దానికి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. అదే క్వశ్చన్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఏ షెల్. ఇంగ్లీష్లో షెల్, తెలుగులో కక్ష, ఆర్బిటాల్ అని కూడా పిలవచ్చు అనమాట. ఏంటి, ఒక షెల్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, దానికి ఫార్ములా 2n². ఏంటి, 2n². మొదటి కక్ష పేరు కే, రెండో కక్ష పేరు ఎల్, మూడో కక్ష పేరు ఎం, నాలుగో కక్ష పేరు ఎన్. ఇలా కక్షలు ఉంటాయి అన్నమాట. కాబట్టి కే ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు 1, ఎల్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు 2, కేఎల్. ఎం అనే కక్షలో ఎన్ ఈక్వల్ టు 3 ఉండిద్ది అనమాట. ఇప్పుడు ఒకటిని తెచ్చి దీంట్లో పెట్టండి. 2 × 1² 2 ఎలక్ట్రాన్స్. సో కే కక్షలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 2 × 2² అంటే 4, 4 2 8. రెండో కక్షలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ మూడో కక్ష 2 × 3 పెట్టుకోండి ఇక్కడ n ప్లేస్లో. 3² 9, 9 18. మూడో కక్షలో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. అలా కే కక్షలో 2, ఎల్ కక్షలో 8, ఎం కక్షలో 18, నెక్స్ట్ ఎన్ కక్షలో n ఈక్వల్ టు 4 పెడితే 32 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అలాగా ఒక కక్షలో ఎన్ని పెట్టుకోవచ్చు, ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమంగా ఉండొచ్చు అని అంటానికి ఫార్ములా ఏంటి, 2n². సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 4th ఆప్షన్ అనమాట. అటామిక్ స్ట్రక్చర్లో షెల్స్ గురించి, షెల్స్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ గురించి ఇలా పెట్టి అడిగాడు. ఓకేనా. సో మొదటి కక్షలో 2, తర్వాత 8, తర్వాత 18, తర్వాత 32 ఇలా ఉండొచ్చు అనమాట. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఐరోబిక్ రెస్పిరేషన్? ఐరోబిక్ రెస్పిరేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ. ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ. కాబట్టి ఆన్సర్ ఏంటి, రెస్పిరేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఐరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏమో ఆక్సిజన్ సమక్షంలో జరిగిద్ది. అనైరోబిక్ రెస్పిరేషన్ అంటారు, అంటే ఆక్సిజన్ సమక్షంలో జరగదనమాట. ఆక్సిజన్ సమక్షంలో జరగకపోతే అనైరోబిక్, జరిగితే ఐరోబిక్. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. ఇక్కడ ఒక మీకు విషయం చెబుతా. మన బాడీలో మన ఆహార పదార్థాల గ్లూకోజ్ తీసుకుంటాం. అయితే మన బాడీలో గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వాలి. అలా గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వాలంటే దానికి ఆక్సిజన్ కలవాలి. ఎప్పుడైతే గ్లూకోజ్కి ఆక్సిజన్ కలిసిద్దో ఆ గ్లూకోజ్ కాస్త పైరువిక్ యాసిడ్గా బ్రేక్ అయిపోయింది అనమాట. దీన్నే గ్లైకోలైసిస్ అంటారు. గ్లైకోలైసిస్ అంటారు. ఆహారం తిన్నాం, గ్లూకోజ్గా ఉంది, మరి గాలి బాగా పీల్చుకుంటేనేగా ఆక్సిజన్ లోపలికి వెళ్ళి గ్లూకోజ్ని బ్రేక్ చేసి పైరువిక్ యాసిడ్గా విడిపోయేది. అలా పైరువిక్ యాసిడ్గా విడిపోతే గ్లూకోజ్ బ్రేక్ అయిపోయి రక్తంలో కలిసి మన బాడీకి శక్తిని ఇచ్చింది. అంటే నువ్వు ఆహారం బాగా తిని సరిగ్గా గాలి పీల్చుకోలేదనుకోండి, నీ బాడీలో గ్లూకోజ్ బ్రేక్ అవ్వదు, నీ బాడీకి శక్తి రాదు. చూసారా, గాలి బాగా పీల్చుకుంటే గానీ నువ్వు తిన్న ఆహారం నీ బాడీలో కలవదు. అంత ఉందన్నమాట ఆక్సిజన్ దగ్గర. దాన్నే ఐరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఇది మనకి బయాలజీలో రెస్పిరేటరీ సిస్టంలో మాట్లాడుకుంటాం. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్స్ మీద క్వశ్చన్ అడిగాడు. విటమిన్స్. ఓకేనా. విటమిన్స్ ఏమని అడిగాడు, వాట్ ఈజ్ రైబోఫ్లావిన్? సింపుల్ గా అడిగాడు. రైబోఫ్లావిన్ అంటే ఏంటి? నీకు విటమిన్స్ అని చదువుకొని ఉన్నావు అనుకోండి, రైబోఫ్లావిన్ అంటే ఆన్సర్ ఏంటి, విటమిన్. ఈజీగా ఆన్సర్ చేస్తావు. అదే చదువుకోలేదు అనుకోండి, ప్లాంటా, యాంటీబయాటికా, కలరింగ్ సబ్స్టాన్సా, ఇంకోటి ఏదో ప్రోటీనా, కార్బోహైడ్రేటా అని కన్ఫ్యూజ్ అవుతావు. కాదు, రైబోఫ్లావిన్ అంటే విటమిన్. అది ప్లాంట్ కాదు, యాంటీబయాటిక్ కాదు, కలరింగ్ సబ్స్టాన్స్ కాదు. ఇదిగో విటమిన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి. మనకి విటమిన్స్ అంటే ఏడిఈకే. ఏడిఈకే విటమిన్స్ ఇవి ఎక్కడ కలుస్తాయి, ఫ్యాట్స్లో కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఏడిఈకే విటమిన్స్ ఫ్యాట్స్లో కరుగుతాయి. మరి వాటర్లో కరిగే విటమిన్స్ ఏంటి, బి, బి కాంప్లెక్స్ విటమిన్స్, సి విటమిన్. సి విటమిన్ ఎక్కువగా ఏ ఫ్రూట్స్లో దొరికిద్ది, సిట్రస్ ఫ్రూట్స్లో దొరికిద్ది. సిట్రస్ ఫ్రూట్స్ నిమ్మ, నారింజ, ఉసిరి ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్లో దొరికేది ఏంటి, సి విటమిన్ అనమాట. సి విటమిన్కి ఇంకో పేరు ఏంటి, ఆస్కార్బిక్ యాసిడ్. ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ బి, బిలో మనకి ఏముంటాయి, B1, B2, B3, B5, B6, B7, B9, B12 ఇలా బి మీద చాలా విటమిన్స్ ఉంటాయి. B5 అంటే ఏంటి, ప్యాంటోథెరిక్ యాసిడ్. B7 అంటే ఏంటి, బయోటిన్.
B3 అంటే ఏంటి? నియాసిన్. ఇలా విటమిన్స్ వాటికి వచ్చే వ్యాధుల మీద కూడా అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి B1 థైమిన్, దీనివల్ల వచ్చే రోగం ఏంటి? బెరీ 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 అలా అనమాట. B3 పెల్లాగ్రా, అలాంటి కొన్ని వ్యాధులు ఉంటాయి. విటమిన్స్ వాటికి సంబంధించిన వ్యాధులు మనం చదువుకోవాలి. ఓకేనా? ఈ సెక్షన్ అంతా కూడా న్యూట్రియంట్స్ అనే యూనిట్ ఉంటుంది మనకు బయాలజీలో. అక్కడి నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఏ క్వశ్చన్ ఎక్కడొచ్చిందో కూడా నేను మార్జిన్గా మీకు చెప్పగలుగుతున్నానంటే మీరు గమనించండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ మేడ్ ఆఫ్ కాల్షియం? మన బాడీలో ఏ పదార్థాలు లేకపోతే ఏ ఆర్గాన్స్ కాల్షియంతో తయారైనవి అడిగాడు. కాల్షియం చూడండి, మన బాడీలో బోన్స్, టీత్ ఇవి రెండు కూడా కాల్షియంతో నిర్మాణమైనవి ముఖ్యంగా అన్నమాట. అయితే క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ మేడ్ ఆఫ్ కాల్షియం? బ్లడ్ కాదు, ప్లాస్మా కాదు, బైల్ కాదు. ఆన్సర్ ఏంటి? టీత్ అన్నమాట. టీత్, మన బాడీలోని టీత్ ఒక లేయర్ ఉండిద్ది, దాన్ని ఎనామిల్ అంటారు. పంటిలోని గట్టి పదార్థం ఏంటి? ఎనామిల్. పంటిలోని గట్టి పదార్థం ఏంటి? ఎనామిల్ అన్నమాట. ఇది దేంతో నిర్మాణం అయింది అంటే ఇదిగోండి కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం ఉందిగా, ఫాస్ఫరస్ ఉందిగా, అనే మన పంటిలోని ఎనామిల్ దృఢమైన పదార్థం కాల్షియం ఫాస్ఫేట్తో నిర్మాణం అయింది అనమాట. కాబట్టి మన బాడీలో బోన్స్ అండ్ టీత్లో కాల్షియంతో నిర్మాణమైనవి. కాల్షియం బాగా అందలేదు అనుకోండి, పళ్ళు వీక్ అయిపోతాయి, బోన్స్ కూడా వీక్ అయిపోతాయి. ఓకేనా? చాలా మందికి తెలియదు కాల్షియం ఫాస్ఫేట్ ఫార్ములా ఇంపార్టెంట్. Ca3PO4 ట్వైస్ అని చదవాలి దీన్ని. మనం చాలా మంది పేస్ట్ కొంటూ ఉంటాం కదా, ఆ పేస్ట్లో కూడా కాల్షియం ఫాస్ఫేట్ ఉండిద్ది. మన పళ్ళు చాలా బలంగా ఉండాలి కదా, మనం కాల్షియం ఫాస్ఫేట్ అందలేదనుకోండి, పేస్ట్ రూపంలో కూడా కాల్షియం ఫాస్ఫేట్ అందించాలి. ఎక్కువ తీసుకోకూడదు, చాలా తక్కువ మొత్తంలో తీసుకొని మన పళ్ళని శుభ్రం చేసుకోవాలి. అలా కొద్ది మొత్తంలో కాల్షియం ఫాస్ఫేట్ మన పంటిలోని ఎనామిల్కి అంది అవి చాలా గట్టిగా ఉంటాయి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ప్రాబ్లం అడిగాడు. దేని మీద? పవర్ మీద అడిగాడు. పవర్ ఈక్వల్ టు చెప్పండి. వర్క్ బై టైం. మనకి వర్క్ టైం తెలిస్తే ఏం కనుక్కోవచ్చు? పవర్ కనుక్కోవచ్చు. క్వశ్చన్, ఫైండ్ ద పవర్ ఇన్ వాట్స్. పవర్ని దేంట్లో కొలుస్తారు? వాట్స్లో. ఓకే. ఏ పంప్ ఇఫ్ ఇట్ కెన్ లిఫ్ట్ 1 ton ఆఫ్ వాటర్. ఓకే, మాస్ ఇచ్చాడు. 1 ton అంటే 100 kg. 100 kg వాటర్ అన్నాడు అంటే కేజీస్లో చెప్పాడు అనమాట. ఎంత ఎత్తు తీసుకెళ్ళాలి? 90 meters. ఓకే, 90 meters తీసుకెళ్ళాలి. ఎంత టైంలో? 30 minutes. ఓకే, 30 minutes. ఓకే, 100 ఎఫిషియన్సీగా పనిచేస్తుంది, మోటార్లో ఏ ప్రాబ్లం లేదు. ఓకే, యూజ్ G ఈక్వల్ టు, ఓకే, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ G కూడా ఇచ్చాడు, 10 meter/s². ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ని ఫిజిక్స్లో చేసేటప్పుడు ఇలా గివెన్ డేటా రాసుకోవాలి. MGHT అర్థమైపోయింది నాకు ఎలా చేయాలో. వర్క్ అని అడిగాడు. ఒక వస్తువుని లేదా ఒక వాటర్ని భూమిపై నుంచి కొంత ఎత్తులో పెట్టేటప్పుడు పనిచేసే ఎనర్జీ పేరేంటో తెలుసా? పొటెన్షియల్ ఎనర్జీ. కొంత ఎత్తులో ఒక వస్తువుని పెట్టేటప్పుడు పనిచేసే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. దాని ఫార్ములా MGH. ఇక్కడ ఎనర్జీయే వర్క్ అనమాట, చేంజ్ ఇన్ ఎనర్జీయే వర్క్. కాబట్టి పవర్ ఈక్వల్ టు MGH/టైం. చూడండి, ఫార్ములాలో పెట్టేసుకున్నా, సింపుల్గా వచ్చేసింది. M అంటే 100 kg, G అంటే 10, H అంటే 90 meters, T అంటే 30 minutes. చాలామంది తప్పు చేస్తారు. T ఎప్పుడైనా సెకండ్స్లో ఉండాలి. ఫండమెంటల్ క్వాంటిటీకి టీకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్ అనమాట. కాబట్టి 30 నిమిషాలు అంటే ఇంటూ 60 మల్టిప్లై చేయి, సెకండ్స్లోకి మారిపోయింది. 2 సున్నాలు 2 సున్నాలు, 3 ఒకట్లు 3 30లు, 6 ఒకట్లు 6 5లు 50. దేంట్లో కొలుస్తారు? వాట్స్లో కొలుస్తారు. P ఈక్వల్ టు 50 watts. యాడుంది 50? సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. చూసారా, కొంత ఎత్తులో పెట్టే ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీనే వర్క్ అని అంటారని రెండు కాన్సెప్ట్స్ తెలిస్తేనే నీ ముందు వాల్యూస్ ఉన్నా నువ్వు చేయగలవు, లేకపోతే చేయలేవు. ఓకేనా? చాలా మంచి కాన్సెప్ట్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వర్క్ పవర్ ఎనర్జీ థియరం అనే కాన్సెప్ట్ ఉండిద్ది ఫిజిక్స్లో, అక్కడి నుంచి వచ్చిందనమాట.
కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళా లైట్ మీద క్వశ్చన్ అడిగాడు, ఈసారి బాగా డెప్త్గా అడిగాడు. లెన్స్ మీద అడిగాడు. సామాన్య ప్రజలు ఓవరాల్ కాన్సెప్ట్ ఐడియా లేకుండా పైపైన చదువుకునే వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ ఏమాత్రం ఆన్సర్ చేయలేరు. వెరీ డెప్త్గా నేర్చుకున్నాడు మాత్రమే ఈ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలడు. చూడండి, ఏ రే ఆఫ్ లైట్ అపీరింగ్ టు మీట్ అట్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్. ఇదిగోండి, దీన్ని ఏమంటారంటే కాన్కేవ్ లెన్స్ అంటారు. ఓకేనా. ఎమర్జ్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. ఏం అర్థం కాలే క్వశ్చన్ చదవంగానే. ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక రే ఆఫ్ లైట్ అనమాట ఇలా వచ్చిందంట. అది లెన్స్ గుండా వెళ్ళినప్పుడు ఇలా ఫోకస్ గుండా వెళ్ళాలి. అలా ఫోకస్ గుండా వెళ్ళే సమక్షంలో ఈ రే ఆఫ్ లైట్ ఎప్పుడైతే లెన్స్ గుండా వెళ్ళిద్దో ఇలా ప్యారల్గా వెళ్ళిద్ది అనమాట. ఓకేనా. రే ఆఫ్ లైట్ ఎప్పుడైనా ఎలా వెళ్ళినా సరే ఫోకస్ గుండానే వెళ్ళాలి. అలా ఫోకస్ గుండా వెళ్ళే లైట్ని మనం వెనక్కి తెచ్చామనుకోండి, అది ఎలా వెళ్ళిద్ది, ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారల్గా వెళ్ళిద్ది. దీన్ని ప్రిన్సిపల్ యాక్సెస్ అంటారు. ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా. చూసారా, ఇది లైను ఇది లైను, రెండు లైన్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. అలా ప్యారలల్గా వెళ్ళిద్ది అనమాట. సో ఒక కాన్కేవ్ లెన్స్ గుండా లైట్ రే వెళ్ళినప్పుడు అది ఫోకస్ గుండా వెళ్ళాల్సిన లైనే, కానీ అది వెనక్కి వచ్చి మనం ఎమర్జ్ చేసినప్పుడు అది ప్యారలల్గా వెళ్ళిద్ది. ఇట్ గోస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. ఇంతవరకే నేర్చుకోండి. లెన్స్ వచ్చినప్పుడు మీకు ఓవరాల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీకు క్లియర్గా అర్థమైంది. సో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, విచ్ డివైజెస్ మీద అడిగాడు. చూసారా, డివైజెస్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్. ఫోర్స్కి ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, న్యూటన్స్. ఫోర్స్ను కొలవటానికి ఏ వస్తువును వాడతారని అడిగాడు. మానోమీటరా, కాదు. థర్మోమీటరా, అది టెంపరేచర్ కదా, కాదు. బారోమీటరా, అది ప్రెషర్ని కదా, భారమితి వాతావరణ పీడనానికి కదా, ఇది కాదు. సో మానోమీటర్ కాదు, థర్మోమీటర్ కాదు, బారోమీటర్ కాదు. ఇక మిగిలిపోయింది ఏంటి, స్ప్రింగ్ బ్యాలెన్స్. ఇదే ఆన్సర్ అనమాట. ఫోర్స్ని మెజర్ చేయడానికి వాడేది ఏంటి, స్ప్రింగ్ బ్యాలెన్స్. ఇదిగోండి, ఇదే స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటే. మనకి చాలా మంది గోతాముల దగ్గర విలువైన వస్తువులు కానీ బరువైన వస్తువులు కానీ మెరిచేటప్పుడు చేత్తో పట్టుకుని కొలుస్తూ ఉంటారనమాట. గ్యాస్ సిలిండర్స్ దగ్గర మాకు బాగా కనపడుతూ ఉండిద్ది. మనం గ్యాస్ సిలిండర్స్లో గ్యాస్ని ఇన్సర్ట్ చేసుకుంటాం కదా, గ్యాస్ని ఎక్కించుకుంటాం కదా, అప్పుడు ఆల్రెడీ మనం 14 కేజీల సిలిండర్ ఉండిద్ది కదా, దాంట్లో వాడు గ్యాస్ ఎక్కించడం లేదని తెలియాలి కదా, అప్పుడు మనం కొలుస్తాం కదా. ఇలాంటి స్ప్రింగ్ బ్యాలెన్స్ని వాడతాడనమాట. ఫోర్స్ అప్లై చేయడానికి వాడుతూ ఉంటాడు. అంటే బరువును కొలిచాడు అంటే ఏం కొలిచినట్టు, ఇందాకే చెప్పా, వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్. వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్. కాబట్టి వెయిట్ ఫోర్స్ ఒకటే కాబట్టి ఫోర్స్ని మెజర్ చేశాడంటే వెయిట్ కూడా మెజర్ అయినట్టే. సో ఫోర్స్ని మెజర్ చేయడానికి స్ప్రింగ్ బ్యాలెన్స్ అనే వస్తువుని వాడుతూ ఉంటారు. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్కి సంబంధించింది కాదేంటి. చూడండి, మనకి బయాలజీలో 5 రకాల కింగ్డమ్స్ ఉంటాయి అన్నమాట. యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, ఫంగీ కింగ్డమ్, బ్యాక్టీరియా కింగ్డమ్, ప్రొటెస్టా. ఈ బ్యాక్టీరియా కింగ్డమ్కి ఇంకో పేరేంటి అని గ్రూప్ డీలో అడిగాడు. మొనెరా. ఏంటి, మొనెరా. ఇది వరకు విభాగించినప్పుడు భూమి మీద జంతువులు, పశుపక్షాలు, జంతువులు, చెట్లు ఇవి మాత్రమే ఉండేవి. ఓన్లీ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ మాత్రమే ఉండేవి. ఇది వరకు 2 క్లాసిఫికేషన్ కింగ్డమ్స్ ఉండేది అనమాట. 2 కింగ్డమ్స్ మాత్రమే ఉండేవి. కానీ మెల్లిమెల్లిగా 3, 4, 5 ఇప్పుడు 5 రకాల కింగ్డమ్స్ ఉన్నాయి. అవే యానిమల్స్, ప్లాంట్స్, ఫంగీ, బ్యాక్టీరియా, ప్రొటిస్టా. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ప్లాంట్ కింగ్డమ్ అన్నాడు. ప్లాంట్ కింగ్డమ్ అంటే బుష్, చెట్లు వస్తాయి, ష్రబ్ అలాంటి పొదలు లాంటి చెట్లు కూడా వస్తూ ఉంటాయి. ట్రీ అంటే ష్రబ్ అన్న, బుష్ అన్న, ట్రీ అన్న ఈ 3 కూడా ప్లాంట్ కింగ్డమ్ కిందకే వస్తాయి. కానీ ఫంగస్ రాదనమాట. ఫంగస్ అనేది రాదు. ఫంగస్ అనేది ఒక వేరే కింగ్డమ్. ఇదిగో మాట్లాడుకున్నాగా, ఫంగస్ ఈజ్ ఏ వేరే కింగ్డమ్. ఫ్లవర్స్, ఫ్రూట్స్, ట్రీస్, బ్రాంచెస్ అన్నీ కూడా ప్లాంట్స్ కిందకు వస్తాయి. బాగా అభివృద్ధి పొందిన జీవులు అన్నీ కూడా యానిమల్స్ కిందకు వస్తాయి. మరి ఫంగీ కిందకి ఏమొస్తాయి, బ్యాక్టీరియా కిందకి ఏమొస్తాయి, ప్రొటెస్టా కిందకి ఏమొస్తాయి, వైరస్ని ఈ 3 ఈ
ఏ కేటగిరీ కింద పెట్టచ్చు అన్న విషయాల్ని బయాలజీలో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ కింగ్డమ్స్లో మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ప్లాంట్ కింగ్డమ్ అంటే ఫంగస్. ఫంగస్ ప్లాంట్ కింగ్డమ్లోనికి రాదు, అది వేరేగా వచ్చింది, దానికంటూ సపరేట్ కింగ్డమ్ ఉంది అన్న విషయాలు తెలియాలి. ఓకేనా? దీంతో మనకి 20 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ 20 క్వశ్చన్స్ పార్ట్ 1, ఇప్పుడు 20 క్వశ్చన్స్ ఏమో పార్ట్ 2. చూసారా ఎంత డెప్త్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయో? ఏమండి, టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, మర్చిపోమాకండి. అది లెవెల్ 2, లెవెల్ 1 కాదు, లెవెల్ 2 ఎగ్జామ్. సింగిల్ స్టేజ్లో ఒక టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్గా 100 మార్క్స్ పెడుతున్నాడు. కాబట్టి జనరల్ సైన్స్ చాలా కీ రోల్ ప్లేయింగ్ చేసిద్ది, అది కూడా సేమ్ గ్రూప్ డి మాదిరిగానే ఉండిద్ది. కాబట్టి జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ని మన యూట్యూబ్ ఛానల్లో చాలా అప్డేటెడ్గా వచ్చిన ప్రతి క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుని పెట్టుకోండి. పెట్టంగానే వీడియో వచ్చింది, అప్డేట్ వచ్చింది. క్వశ్చన్స్ని ఆపుకొని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. దానివల్ల మీకు బాగా నాలెడ్జ్ గెయిన్ అయ్యిద్ది, మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. ఓకేనా? ఇంకో వీడియోలో ఇంకోసారి కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.